కానీ లవ్లో మోసపోయిన వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఉండాలి అంటే ఏం చేయాలి? దీనికి యూ నీడ్ టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ మైండ్ ఉండాలమ్మా. ఒక్క మనిషికి మనం అంత వాల్యూ ఇవ్వకూడదు. ఈ మనిషి లేదంటే నేను చచ్చిపోతాను, ఈ మనిషి లేదంటే నేను బ్రతకలేను. ఎందుకు? మనకి లైఫ్ ఎవరు ఇచ్చారు? దేవుడు. ఈ లైఫ్ ఎవరిది? మనది. సో మనం ఇంకో మనిషికి అంత ఎందుకు డిపెండ్ అయి ఉండాలి? లవ్ ఉండాలి, అభిమానం ఉండాలి, కేర్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ అంత ఇది అటాచ్మెంట్ ఉండకూడదు. లేకుండా నేను ఉండలేను అనేది ఉండకూడదు. లవ్ కోసం ఇట్లా సూసైడ్ చేసుకోవడం, లేకపోతే అది. అమ్మాయిని చంపేయడం. ఎవరైనా ఒకరు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ కి ఎంత బాధ కదా. మీరు సూసైడ్ చేసుకుంటే అది తప్పించుకునేనట్టు. రియాలిటీ ఫేస్ చేయడానికి స్ట్రెంగ్త్ లేకుండా షార్ట్ కట్ తీసుకున్నట్టు ఉంటుంది. అది లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. మనం ఫేస్ చేయాలి. ఈ లవ్ కోసం అవ్వచ్చు, డబ్బు కోసం అవ్వచ్చు, అసలు ఎవరినైనా ఏమైనా చేయడానికి రెడీ ద అయిపోతుంది. వరల్డ్ రోజు రోజు ఈవిల్ అయిపోతుంది. వద్దు ప్లీజ్. మనుషులు మనం యానిమల్స్ కాదు. ఐ హోప్ ఇట్ డజంట్ కీప్ గెటింగ్ వర్స్. మన మనుషులు మనకి ఒక చాయిస్ మనం చూస్ చేయొచ్చు. లేదు నేను ఈ తప్పు చేయను అని మనం డిసైడ్ చేయొచ్చు, చూస్ చేయొచ్చు. అవును. సరే, మీకు ఎప్పుడైనా ఎవరైనా అబ్బాయి ప్రపోజ్ చేశారా? చాలా మంది. మీరు ఎవరికైనా ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? నేను ప్రపోజ్ అయితే చేయలేదు. ఎవరైనా లైక్ చేశారా? లైక్ చేశాను, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ఆ రోజు? తెలీదు, సిగ్గేమో ప్రాబబ్లీ. లేదా చెప్తే మళ్ళీ వర్కౌట్ అవుతుందో లేదో అని డౌట్స్ ఉండొచ్చు. ఉంటుంది కదా అది. మీరు చెప్తే నో అనే పర్సన్స్ ఉంటారా? ఉండొచ్చు, ఎవరికి తెలుసు. సరే, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు అదే ఊహించుకొని ఏ పాపం తనకి పెళ్ళయి సెటిల్ అయి ఉంటారు. వాళ్ళ పేరు అవసరం లేదు, ఏమి అవసరం లేదు. ఆ రోజు మీరు ఏం చెప్దాం అనుకున్నారో ఆ కెమెరానే ఆ పర్సన్ అనుకుని ఒక్కసారి చెప్పండి. ఆ పర్సన్ అనుకుని చెప్పను, బికాస్ దట్ పర్సన్ వుడ్ హావ్ మూవ్డ్ ఆన్. పెళ్లి అయి సెటిల్ అయి ఉంటారు. నా ఫ్యూచర్ లో ఎవరైనా వస్తే, కాబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు. చెప్పొచ్చు, హ్యాపీగా చెప్పు. హాయ్ చిన్న, నువ్వంటే నాకు ఇష్టం రా, మనం కాఫీ వెళ్దామా? అబ్బా, ఇట్లా చెప్తే ఆ రోజు ఆయనే ఒప్పుకునేవారు కదా. మేబీ ఆ రోజు చెప్పుంటే ఆయన ఒప్పుకొని ఈ రోజు ఇద్దరు కలిసి వచ్చేవారుగా. కలిసి వచ్చి పిల్లలు కూడా ఉండేవాళ్ళేమో. వన్ సైడ్ లవర్ గా మీరు మిగిలిపోయారు. వన్ సైడ్ లవ్ చాలా స్ట్రాంగ్ అండి. అంతే అంటారా? చాలా పవర్ఫుల్ అది. వన్ సైడ్ లవ్. వన్ సైడ్ లవ్. ఎందుకు మ్యామ్? దానికి వేరే మనిషి అక్కర్లేదు. మేమే లవ్ చేస్తాం. వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. మీరు నన్ను లవ్ చేయండి, నేనేం ఫోర్స్ చేయట్లేదు. కానీ చాలా హారబుల్ గా ఉంటుంది కదా మ్యామ్, మన లవ్ చెప్పకుండా వాళ్ళకి. ఓకే, అది ఆ థ్రిల్ ఒక రకంగా వేరే. అది వేరే ఉంటుంది. అది వేరు. వన్ సైడ్ లవర్స్ వన్ సైడ్ గానే ఉండిపోకూడదు అంటే మీరు ఏం చెప్తారు? టైం ప్రపోజ్ చేయాలి. వాళ్ళు ఇంకెవరితోనో పెళ్లి చేసుకునే ముందు ప్రపోజ్ చేయాలి. మీరైతే భయపడ్డారు అని చెప్పారు. చాలా మంది ఒక్కొక్క ప్రాబ్లమ్ తో ఒక్కొక్కలాగా ఉంటారు. సో వాళ్ళు అవన్నీ కట్టలు తెంచుకొని చెప్పాలంటే వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు మీరు? ఏం లేదు, మన మనసులో మనం జెన్యున్ గా ఒకరిని ఇష్టపడుతున్నాం అంటే చెప్పడానికి కొంచెం భయం అనిపిస్తుంది. తెలుసు, నాకు అయింది. అంటే ఒకరు చేసిన మిస్టేక్స్ వల్ల నేర్చుకోవచ్చు కదా. నేను చెప్పుకోకుండా తప్పు చేశాను, సో మీరు కూడా ఆ తప్పు చేయొద్దు అని అంటున్నాను. మీరు జెన్యున్ గా ఒకరిని ప్రేమిస్తున్నారంటే సీరియస్ గా చెప్పండి. చెప్పి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి, పెళ్లి చేసేసుకోండి. టైం వేస్ట్. ఇప్పుడు మీరు ఎలా అన్నో పెళ్లి చేసుకోకుండా ఎట్లయితే ఉన్నారో, మీరు ప్రపోజ్ చేద్దాం అనుకున్న అబ్బాయి కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? తనకు చెప్పండి, నాకు వచ్చి చెప్పమని చెప్పండి. ఆ రోజు నువ్వు నాకు చెప్పలేదు, నేను కూడా చెప్పలేదు, నువ్వు ఎలా ఉండిపోయావో నేను అలానే ఉండిపోయా, ఐ లవ్ యూ అంటే. సరే, ఒక 3 months ట్రై చేసి చూద్దాం. ఈ 3 months మీరు ఏం చేస్తారు? టైం స్పెండ్ చేస్తాం. వీల్ సీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకి ఒక మెంటల్ వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అవుతుందా, మన ఇద్దరికి గోల్స్ ఒకటేనా, మ్యారేజ్ లోకి ఎంటర్ అవ్వాలంటే పార్ట్నర్షిప్ కి మనం ఇద్దరు ఓకేనా, సేమ్ పేజ్ లో ఉన్నావా అని తెలుసుకొని నీ ఓకే అంటే పెళ్లి. అంతే.
అంటే ఒక పెళ్లి కోసం మనం ముందే అన్ని తెలుసుకోవడం బెటర్ అంటారా మ్యామ్? అవునమ్మా, బికాస్ దీనికి మీరు రెండు రకంగా చూడొచ్చు. మీకు ఏజ్ ఇక్కడ కొంచెం డెఫినెట్లీ మ్యాటర్ అవుతుంది. మీరు చిన్న ఏజ్ లో చేసుకుంటున్నారంటే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న సూపర్, ఎందుకంటే అప్పుడు మీకు ఎక్కువ మీరు వరల్డ్ ని చూడలేదు, మీకు ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ కాలేదు, ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఇంకా యూనో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనిషిలో. కాబట్టి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ఈజీగా గెట్ ఆన్ అయిపోతారు, అడ్జస్ట్ చేసుకుంటారు. సో మీ ఏజ్ చిన్నదైతే అరేంజ్ మ్యారేజ్ సూపర్. లేదు ఆ ఏజ్ దాటింది, మీరు ప్రపంచమంతా లైఫ్ అంతా సగం చూసేసారు అంటే లవ్ మ్యారేజెస్ బెటర్. ఎందుకు మేడం దానికి దీనికి? ఎందుకంటే అప్పుడు మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తనతో మళ్ళీ సెట్ అవ్వలేదంటే అన్నెసెసరీలీ ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా. దెన్ ఇట్ లీడ్ టు గొడవలు, అఫైర్స్. సో ఒక ఏజ్ అయిపోయింది అంటే లవ్ మ్యారేజ్ బెటర్. లవ్ కమ్ అరేంజ్ కూడా చేసుకోవచ్చు కదా. ఫస్ట్ లవ్ చేయండి, తర్వాత ఫ్యామిలీస్ ఒప్పించండి, ఒప్పించండి. లవ్ కమ్ అరేంజ్ చేసుకోండి.